రేవంత్ ఒక రకంగా అదృష్టవంతుడు. ఏంటయ్యా అంటే ఒకప్పుడు కేకే, డిఎస్, మధు యాష్కి, ఇట్లా జైపాల్ రెడ్డి అనేక మంది కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర పూర్తి పట్టు ఉన్నటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి చనిపోయాక జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టినటువంటి వాళ్ళు వాళ్ళే. వాస్తవం కాంగ్రెస్ పార్టీ పతనానికి 2 రాష్ట్రాలుగా ముక్కలైపోవడానికి కారణం వాళ్ళే. వాళ్ళందరి స్వార్థంతో విడిపోయింది. అందుకని బయట నుంచి వచ్చినటువంటి రేవంత్కి అధికారాన్ని అప్పచెప్పారు. రేవంత్ నిదానంగా తీసుకొచ్చినటువంటిది ఏంటంటే ఒక్కొక్కళ్ళని మళ్ళీ పార్టీలోకి వెనక్కి తీసుకురావడం, ప్లస్ మొన్న అధికారాన్ని తీసుకురావడం. ఇప్పుడు రేవంత్ ఏం చెప్తే అదే సాగుతుంది. రేవంత్ ప్రియాంక గాంధీని రమ్మన్నారు, ప్రియాంక గాంధీ వస్తుంది. ఇదివరకు రాహుల్ గాంధీని రమ్మంటే రాహుల్ గాంధీ వస్తుంది. ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే ఇప్పుడు అదృష్టం అని ఎందుకన్నానంటే కర్ణాటకలో ఈ దఫా 25 సీట్లు 20 సీట్లు అన్న సాధించాలనుకుంటే అక్కడ వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఇక్కడ దక్షిణాదిలో అత్యధికంగా సీట్లు రేవంతే తెచ్చి పెడతాడన్నటువంటి నమ్మకం అధినాయకత్వానికి కల్పించడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడు. అదే సందర్భంలో మీడియా అంతా పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చేసింది. ఏ మీడియా అయితే ఇంతవరకు కేసీఆర్ చెప్పు చేతల్లో నడిచిందో ఆ మీడియా అంతా ఇప్పుడు రేవంత్కి కొమ్ము కాస్తుంది, లేదా రేవంత్కి అండగా నిలబడుతుంది. అప్పట్లో భయంతో కేసీఆర్కి అయితే ఇప్పుడు ప్రేమతో రేవంత్ పట్ల ఉంటున్నారు. ఈ రకంగా రేవంత్ అదృష్టవంతుడే. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.